మాట వినని కుమారుడు మరణించాలి. ఏంటి ఎంతటి కఠినమైనటువంటి మాటలు అనుకుంటున్నారా? ఎస్, ఇది నిజం. పాత నిబంధన గ్రంథములో ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయము 18వ వచనం నుంచి 24వ వచనం వరకు మనం చూస్తే, తల్లిదండ్రులు మాట విననటువంటి, వారి మాటను లెక్క చేయనటువంటి, మొండివాడైనటువంటి, తిరుగుబడినటువంటి ఒక కుమారుడు, ఏమాత్రము వారికి లోబడినటువంటి కుమారుని పెద్దల దగ్గరకు తీసుకువెళ్ళి అతని స్థితిగతులను చెప్పగా, ఆ గ్రామ పెద్దలు రాళ్ళు తీసుకొని కొట్టి ఆ కుమారుని చంపిన రీతిగా మనం చూస్తాం. అనగా తల్లిదండ్రులకు ఎడల నీవు బాధ్యతను విస్మరిస్తే అటువంటి కఠినమైనటువంటి శిక్షలు ఆనాడు అమలయ్యాయి. ప్రియ సహోదరుడా, మరి దేవుడు నీకు ఇచ్చినటువంటి తల్లిదండ్రుల ఎడల నీ బాధ్యత ఎలా ఉంది ఒకసారి పరిశీలించుకో.